హాయ్ అండి. ఈరోజు పూరీ కర్రీ చేసి చూపిస్తాను. హోటల్ స్టైల్‌లో లాగా సింపుల్‌గా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేసి వేడి చేసుకొని, ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసి, ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న పొటాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని కొద్దిగా వాటర్ వేసి ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా శనగపిండి వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది. వాటర్ వేసి ఇదంతా కలిపేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత చూడండి ఇలా చిక్కగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి దించుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీలోకి పూరీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి పూరీలో ఈ ఆలు కుర్మా వేసుకొని తినామంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.